వెల్కమ్ టు T10. మోడీ పాలనలో దేశంలోని కార్పొరేట్లు బడా వ్యాపారవేత్తలు ఆకాశమే హద్దుగా ఎదిగిపోతున్నారు. ఇందుకు కేంద్రం తన వంతు సాయాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందిస్తోంది. అయితే దేశ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మధ్యతరగతి ప్రజల బతుకుల్లో మాత్రం వెలుగులు కనపడటం లేదు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో వారి ఆదాయాల కంటే ఖర్చులే ఎక్కువవుతున్నాయి. పన్ను పోట్లు వీరికి గుదిబండగా మారుతున్నాయి. దేశంలో పెట్రోలు, వంట గ్యాసు, నిత్యావసరాల ధరల పెరుగుదల మధ్యతరగతి పౌరుడి జేబుకు చిల్లు పెడుతున్నది. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. తాము ఏమి చేసినా దేశంలోని మధ్యతరగతి ప్రజలు నమ్ముతారనే అతి విశ్వాసం కేంద్రానికి ఉన్నదని, ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవటము ప్రభుత్వానికి కలిసి వచ్చిందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచ సంస్థలు చేసిన అంచనాల ప్రకారం ఈ ఏడాది వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కేంద్రం ఆర్థిక విధానాలతో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారత్ లోని మిలియనీర్లు దేశాన్ని విడిచి వెళ్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. హెన్లీ ప్రైవేట్ హెల్త్ మైగ్రేషన్ రిపోర్టు ప్రకారం ఇది గత 2 ఏళ్లకు పైగా సగటున 5,000గా ఉంది. వారు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి అయిష్టతతో ఉన్న కారణంగానే ఇతర దేశాలకు వెళ్తూ అక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నాలను చేస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా బిలియనీర్లు మోడీ సర్కార్ ను పొగిడే పనిలో ఉన్నారని, ఫలితంగా తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలకు దేశంలోనే ఉండి కష్టాలను ఎదుర్కోవటం తప్పితే మరొక అవకాశం కనిపించటం లేదని చెప్తున్నారు. హిందుత్వం, జాతీయవాదం అనే నినాదాలను వినిపిస్తూ మధ్యతరగతి ప్రజల ఆలోచనలను అటువైపు మళ్లించటంలో బీజేపీ సఫలమైంది. అలాగే హిందూ, ముస్లిం అంటూ విభజన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి విజయవంతంగా ప్రయోగించింది. ఇలాంటి తరుణంలో ఆ వర్గం ప్రజలు బీజేపీ చెప్పే భావోద్వేగమైన నినాదాల విషయాలను నమ్మి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న ఆలోచనను చేయలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించని తత్వము అభివృద్ధికి ఆటంకమని, ప్రజలు దీనిని గుర్తెరగాలని మేధావులు చెప్తున్నారు. మధ్యతరగతి ప్రజల నుంచి పన్నులు, ఇతర మార్గాల ద్వారా వసూలు చేసినటువంటి మొత్తాన్ని ఇతర పథకాల రూపంలో కేంద్రం తన ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటుందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఇంత జరిగినా మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తాము రాజకీయంగా బలంగా ఉన్నామని, అక్కడ ఎన్నికల్లోనూ వారి నుంచి ఓట్లను పెద్ద సంఖ్యలో రాబట్టుకుంటున్నామని కాషాయ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ ధైర్యమే మోడీ సర్కార్ కు ఆయుధంగా మారిందని, తిరిగి మధ్యతరగతి ప్రజలే తిప్పలు పడుతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపైన తీవ్ర చర్చ నడుస్తోంది. జీఎస్టీతో పాటు ఇతర పన్ను పోటుతో మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆదాయాలపై విధించే పన్ను విషయంలోనూ దేశంలోని ఒక వర్గం ప్రజలు కేంద్ర మంత్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దామనుకున్న యువతకు మోడీ సర్కార్ విధానాలు గుదిబండగా మారాయని అంటున్నారు. దేశ జనాభాలో మధ్యతరగతి ప్రజలే అధికం కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వీరిది కీలక పాత్ర. కానీ ప్రభుత్వాలు మాత్రం వారి గురించి ఆలోచించడం లేవు. పైగా తిరోగమన చర్యలతో మిడిల్ క్లాస్ ను ఊపిరి సల్పనీయకుండా చేస్తున్నాయి. వచ్చే అతి కొద్ది ఆదాయంలో ఆహారము, పిల్లల చదువులు, ఇల్లు, ఆరోగ్యము ఇలా కనీస అవసరాలను తీర్చుకునే విషయంలోనే మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.